బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి వెళ్ళి సమ్ ఇష్యూస్ వల్ల సెలెక్ట్ అవ్వకపోవడం జరిగింది. అసలు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఈ పర్టికులర్ పర్సన్ అనేది జనానికి టీవీలో కనపడితేనే ఒక సెలబ్రిటీ. కానీ మీరు ఒక కామనర్గా ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి? బేసిక్గా కామనర్కి సెలబ్రిటీకి బేసిక్గా డిఫరెన్స్ అడిగితే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ డోంట్ సే దట్ యూనో మళ్ళీ నేను కొన్ని పాయింట్స్ని కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు. మీకు శ్రీముఖి గారు బాగా రుద్ది బాగా పీకేసినట్టు. ఆల్మోస్ట్ అది దగ్గరగా ఒక 4 to 5 days వరకు అయిందంట కదా. నాది ఫస్ట్ గ్రూప్, నాది నా నెంబర్ వచ్చి 001. ఎవరైతే మిగిలిన 15 మెంబర్స్ వీళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు కూడా అన్ఫేర్ గానే సెలెక్ట్ చేశారు అనేసి కొంతమంది అంటున్నారు. కొన్ని డెసిషన్స్ ఓవర్లుక్ అయ్యాయి డెఫినెట్లీ. అంటే టాస్క్ ఇచ్చింది ఏంటంటే అది ఇంట్లో ప్లే చేయలేదు, ఎడిట్లో తీసేసారు బేసిక్గా. బిగ్ బాస్లో కూడా మనం చూస్తూ ఉంటే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటారు. అవును, అక్కడ బిగ్ బాస్ చూస్తున్నప్పుడు కూడా సంచాలక్ తప్పు చేశాడని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వీకెండ్స్లో నాగార్జున గారు వచ్చి ప్లే చేసేసి నువ్వు ఏం తప్పు చేశావు అనేది చూపిస్తారు. అక్కడ నాగార్జున గారు అయితే ఇక్కడ ఆడియన్స్. కానీ అన్ఫేర్గా వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఓటింగ్ ఏముంటుంది వాళ్ళకి. చెస్ట్ మీద పెట్టి శ్రీముఖి గారు అలాగే మన బిందు మాధవి గారు ఇద్దరు లాగినప్పుడు మీరు ఇద్దరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి, ఆడపిల్లల ఎక్స్ప్రెషన్స్ ఇంకా హైలైట్. అది చాలా ఫన్నీ అయింది. అట్లేంటి మీరు లేదు వ్యాక్స్ లాగేది ఇంకో హైలైట్ అయితే, బాయ్స్ అందరినీ షర్ట్స్ లేపండి అన్నప్పుడు ఇంకో హైలైట్. షాకిబ్ నీడ్స్ దట్ వన్ ఛాన్స్ అని తను అడగడం, తను చూసుకోవడం, తన ఫోన్ టప్పట్ట బదులు కొట్టేయడం, అందరూ ఏడ్చేశారు బేసిక్గా. అంటే ఒక దేశాన్ని కాపాడే అతను బిగ్ బాస్ హౌస్కి ఇలా కామనర్గా రావడం అవసరమా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్. యాక్చువల్గా ఇది కామనర్స్ అనేసి స్టార్ట్ చేశారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కానీ అతను కామనర్గానే లైఫ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఒక గొప్ప ప్లేస్లో, గొప్ప సెలబ్రిటీ అని నేను అనను, ఒక సెలబ్రిటీ, వన్ ఆఫ్ ద సెలబ్రిటీ. కానీ అంత పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా నేను ఒక కామనర్గా ప్రూవ్ చేసుకోవాలి అనేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకొని సమ్ ఇష్యూస్ వల్ల సెలెక్ట్ అవ్వకపోవడం జరిగింది. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకొని అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వాట్ ఈజ్ వాట్ అనేది అతన్ని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హాయ్ శ్రీతేజ అన్న. హాయ్ పండు. హాయ్. ఎలా అసలు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి, అంటే సెలబ్రిటీ హోదా అంటే టాప్ మన మెగాస్టార్ చిరంజీవి గారు, కానీ ఒక శ్రీతేజ అనే పర్సన్ అంటే తెలుసు అందరికి, కొంతమంది ఒక సింగర్ గా శ్రీతేజ అంటే తెలుసు. కానీ మీరు ఒక కామనర్ గా ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి? బేసిక్గా కామనర్కి సెలబ్రిటీకి బేసిక్గా డిఫరెన్స్ అడిగితే, ఇప్పుడు ఫర్ సపోజ్ అగ్ని పరీక్షకు ముందు, బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ముందు మీరు నన్ను పిలవలేదుగా ఇంటర్వ్యూకి. సో నేను కామనరేగా. అంటే అగ్ని పరీక్షలో కనపడ్డాక ఇంకొంచెం ఎక్కువ మంది తెలుసా, అంతేనా? ఇప్పుడు బేసిక్గా నా సర్కిల్లో సపోజ్ నా సర్కిల్లో 100 మంది ఉన్నారంటే 100 మందిలో ఒక 15-20 మందికి నేను తెలుసాను అనుకుందాం. 15-20 మందికి తెలుసా. అగ్ని పరీక్ష వల్ల ఇంకొక 25 మంది తెలుసా. ఆ 25 మందిలో మీరు ఒకళ్ళు, అంతేనా? ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎవరైతే కామనర్స్ అందరూ వచ్చారో వాళ్ళందరూ నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. బేసిక్గా కంటెస్టెంట్స్, నా కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఐ డోంట్ థింక్ ఐ ఫాల్ ఇన్ ద సెలబ్రిటీ కేటగిరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ డోంట్ సే దట్ మళ్ళీ నేను కొన్ని పాయింట్స్ని కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు. నేను కామనర్గా ఎందుకు వెళ్ళానంటే, మనకి ఎలా ఉంటుంది అంటే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ బేసిక్గా. ఇప్పుడు మీరైనా యాంకర్గా చేస్తున్నారు, ఇప్పుడు మీరు యాంకర్గా చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఎక్కడో ఒకటి కొంచెం చేసి ఉంటారు ఆల్రెడీ. చేసి యూ వాంట్ టు బీ సీన్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు జనానికి కనపడితేనే మనం ఏంటనే తెలిసే, మనం ఎలా ఉంది, సోషల్ మీడియా ఎలా ఉంది,
ఈ పర్టికులర్ పర్సన్ అనేది జనానికి టీవీలో కనపడితేనే ఒక సెలబ్రిటీ, టీవీలో కనపడితేనే ఒక ఏదైనా సపోజ్ ఒక ఆడియో రియాలిటీ షో, సింగింగ్ రియాలిటీ షోలో పాడితేనే సింగర్, అవును, టీవీలో కాదు అన్న ఒక చిన్న తప్పు కాదు బేసిక్ గా. మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా లేకపోతే టీవీస్ కి గానీ లేకపోతే రియాలిటీ షోస్ గానీ అన్ని ఎక్కువైపోయి అలాగ ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఇలా యాంకర్ గా చేస్తున్నారు, మీరు యూట్యూబ్ లో కనపడతారు, మీరు తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటారు, మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే నాకు ఇంకొక 10 మంది తెలుస్తారని మీకు ఒకటి ఉంటుంది కదా. సో శ్రీతేజ అనే పర్సన్ బేసిక్ గా కొన్ని ఏళ్ల నుంచో లేకపోతే కొన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ డికేడ్ నుంచి నేను పాడుతున్నాను. నాకంటూ ఏదో ఒక రికగ్నిషన్ కావాలి. రికగ్నిషన్ వచ్చింది అంటే నాకు వచ్చే ఆపర్చునిటీస్ పెరగచ్చు, నాకు వచ్చే ఛాన్సెస్ పెరగచ్చు, నా పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి. బేసిక్గా నేను కనపడాలి అని ఒక ఎవరికైనా ఉంటుంది బేసిక్గా, కనపడాలి అని. మనం ఇప్పుడు కనపడకుండా, ఇప్పుడు టీవీలో కనపడకుండా నేను ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక సింగర్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు నన్ను ఆడియన్స్ చూడాలి, నా సింగింగ్ని మెచ్చుకోవాలని నాకు ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ చేస్తుంటే మీరు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ అందరికీ నచ్చాలని కూడా మీకు ఉంటుంది డెఫినెట్గా. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ వెంట్ టు బిగ్ బాస్. ఆపర్చునిటీస్ మనం కావాల్సి అనుకున్నప్పుడు రావు, వచ్చింది మనం గ్రాబ్ చేసుకోగలిగితే మంచిది కదా, గ్రాబ్ చేసుకోగలగాలి మనం బేసిక్గా, అందుకని వెళ్ళాలి. ఓవరాల్ గా అసలు ఆ రోజు ఎంతమంది వచ్చారు ఆడిషన్ కి బిగ్ బాస్? ఇట్ వాజ్ అ హ్యూజ్ టాస్క్. బేసిక్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ అది దగ్గరగా ఒక 4 to 5 days వరకు అయిందంట కదా సెలెక్షన్ మొత్తం. 45 members ని కట్ చేయడానికి. 45 members దానికంటే ముందు మాకు జీడీ అయింది, గ్రూప్ డిస్కషన్. అదే దాంట్లో ఒక 150 ఆల్మోస్ట్ 100-120 పీపుల్ వచ్చినట్టున్నారు, 120 కంటెస్టెంట్స్ మెంబర్స్ వచ్చినట్టున్నారు. దాంట్లో 10 members స్లాట్స్ చొప్పున తీశారు. ఆల్రెడీ చాలా మంది ఇంటర్వ్యూస్ అయ్యాయి, బేసిక్ గా చాలా మంది చెప్పే ఉంటారు మీకు. సో 10 members చేశారు. అలాగా కొన్ని గ్రూప్స్ చాలా మంచిగా ఉన్నాయి, కొన్ని గ్రూప్స్. నాది ఫస్ట్ గ్రూప్, నా నెంబర్ వచ్చి 001. ఓకే, నాదే ఫస్ట్ కంటెస్టెంట్ నేనే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష జీడీలో కానీ మొత్తం అంతా శ్రీతేజ కందర్ప 001 ఫస్ట్ కంటెస్టెంట్ నేను జీడీ నుంచి. సో నేను ఫస్ట్ కూర్చున్నా. అలాగా ఇలాంటి ఒక రూమ్ ఉంది, బేసిక్గా ఒక చిన్న రూమ్ ఉంది, స్టూడియో లాగా. ఒక 2 జడ్జెస్ కూర్చున్నారు, 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. సో దట్ వాస్ ద ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్. అది ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్. అండ్ దెన్ అక్కడి నుంచి అందరికి మెయిల్స్ వచ్చాయి. తర్వాత మీరు సెలెక్ట్ అవ్వలేదని కొంతమంది మెయిల్స్ వచ్చాక దెన్ ఇట్ వెంట్ టు దిస్ అగ్ని పరీక్ష ఇంటర్వ్యూ రౌండ్స్ అనమాట. ఇంటర్వ్యూ రౌండ్స్ లో దాదాపు 45 పీపుల్ ఎంతో మంది, 45 members వచ్చారు. 45 లో టాప్ 15 తీశారు. మళ్ళా 45 లో టాప్ 15, 45 లో టాప్ 15 తీశారు. 45 లో టాప్ 15 తీశారు, రైట్, కరెక్ట్. 45 లోనే తీశారు టాప్ 15. ఆ 45 లో కూడా అంటే వీళ్ళ లైఫ్ బాగుందంటే లేదు, టాప్ 45 లో టాప్ 15 తీయలేదు. 45 లో టాప్ 24 తీశారు. ఓకే, 24 తీశారు 45 లో. 24 నుంచి టాప్ 15 తీశారు. అంటే మనకి చూపించడం బయట ఎలా వస్తుంది అంటే టాప్ 45 లేదు, చూపించడం కూడా బయటకి టెలికాస్ట్ కూడా అది చేశారు. 45 నుంచి ఇప్పుడు బేసిక్ గా కూర్చున్నారు కదా, జ్యూరీ కూర్చున్నారు కదా, మన నవదీప్, బిందు మాధవి, అభిజిత్ కూర్చున్నారు కదా, వాళ్ళు గ్రీన్స్ రెడ్స్ ఇచ్చారు చూసారా, అది 45% 45 పీపుల్ చేశారు వాళ్ళందరినీ. అలాగే ఒక్క గ్రీన్ వచ్చిన వాళ్ళైనా, అట్లీస్ట్ ఒక గ్రీన్ వచ్చిన వాళ్ళైనా లోపల తీసుకుని 24 కి అగ్ని పరీక్ష స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దెన్ టాప్ 15 తీసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు, లెవెల్ 5 లెవెల్ 6 అన్నట్టు చేశారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా వీళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారు అనే దాని మీద? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ బేసిక్ గా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యుఎస్ కి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళినా గానీ హెచ్ఆర్లు, మేనేజర్లు ఉంటారు, వాళ్ళకి ఉన్న మూడ్ ని బట్టి ఒక్కొక్కసారి నాది ఇంటర్వ్యూ రౌండ్ చెప్తాను నేను. ఇంటర్వ్యూ రౌండ్ టాప్ 45 జరిగేటప్పుడు ఇంటర్వ్యూ రౌండ్ నాది రాత్రి 1:30కి అయింది. లాస్ట్ కంటెస్టెంట్ నేను. ఫస్ట్ డే లాస్ట్ కంటెస్టెంట్, ఫస్ట్ కంటెస్టెంట్, లాస్ట్ డే లాస్ట్ కంటెస్టెంట్. ఫస్ట్ డే ఫస్ట్ కంటెస్టెంట్, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ డే కూడా కాదు, నా తర్వాత ఇంకొక రోజు జరిగింది. బేసిక్ గా ఆ రోజుకి మీరు లాస్ట్ కంటెస్టెంట్. ఆ రోజుకి లాస్ట్ కంటెస్టెంట్ రాత్రి 1:30కి జరిగింది నాది. 1:30కి డ్రైన్ అయిపోయి ఉంటారు బేసిక్. ఏం చెప్పినా అక్కడ బేసిక్ గా కాంట్ బ్లేమ్ ఎనీథింగ్. అక్కడ సిస్టమ్ ని కూడా బ్లేమ్ చేయలేం, ఎందుకంటే అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. ఆల్రెడీ ఇంతకు ముందు నేను రియాలిటీ షోస్ అవన్నీ చూసున్నాను. ఐ నో దట్ హ్యాపెన్స్. కొన్ని రియాలిటీ షోస్, కొన్ని సింగింగ్ రియాలిటీ షోస్, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, కొన్ని రియాలిటీ షోస్ అయితే
4:30కి ప్యాకప్ అయ్యాడు. 4:30కి ప్యాకప్ చెప్పేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30, 10కి రావాలి సెట్కి. సో అది మాకే కాదు, జడ్జెస్ మేము ఇంకా బయట కూర్చొని లోపలికి వెళ్తాం. వాళ్ళు మార్నింగ్ 7 o'clock నుంచి 8 o'clock నుంచి కాస్ట్యూమ్స్ వేసుకుని మేకప్లతోటి ఆ లైటింగ్ తోటి రాత్రి 1 వరకు ఉండమంటే ఎంత డ్రైనింగ్ వాళ్ళకి. ఇట్స్ సో డ్రైనింగ్. 1 hour, half an hour ఇలా వచ్చి ఇలా వెళ్తాం. అండ్ మోర్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇప్పుడు కంటెస్టెంట్ గా రిజెక్ట్ అవుతారని చేశారా అంటే అక్కడ నాకు అభిజిత్ గ్రీన్ ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇట్ హ్యాపెన్, బాగా జరిగింది. నాకు పెద్ద టాస్క్లు కూడా ఇంటర్వ్యూ రౌండ్లో నాకేం టాస్క్లు కూడా ఇవ్వలేదు. ఒకటే టాస్క్ ఇచ్చింది ఏంటంటే అది ఇంట్లో ప్లే చేయలేదు, ఎడిట్లో తీసేసారు బేసిక్గా. ఒకటే టాస్క్ ఇచ్చింది ఏంటంటే మీరు పాడండి, మీకు కొన్ని సౌండ్స్ వినపడతాయి, పక్క నుంచి డిస్టర్బెన్సెస్ వస్తాయి, మీకు సౌండ్స్ అవి వినపడుతూ ఉంటాయి, మీకు కాన్సంట్రేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి చేశారనమాట. పాడుతూ ఉంటే ఇదిగో అల్లపిల్ల శ్రీజ వచ్చింది మనకి. శ్రీజ దమ్ము వచ్చి ఇంకా అరవడం మొదలెట్టింది. అమ్మో విపరీతంగా అరవడం మొదలెట్టింది. అయినా సరే పాడా, ఇట్ వాస్ గుడ్. నేను నా పాట మొత్తం కంప్లీట్ చేశాను, అయిపోయింది అక్కడితో. అది ఎడిట్లో తీసేశారు బేసిక్గా. బట్ అది చూసే అనుకుంటా ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క ఒపీనియన్స్ వచ్చాయి. అభిజిత్ టోల్డ్ మీ ఓకే నెక్స్ట్ రౌండ్లో మీది చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ రౌండ్ మళ్ళీ టాప్ 15 మీరు చూస్తున్నారు. మీకు 2 greens 1 green వచ్చింది. ఒక గ్రీన్ అది కూడా అభిజిత్ ఇచ్చారు గ్రీన్. బేసిక్గా అక్కడ 4 members జ్యూరీ కింద బేసిక్గా. ఇన్ఫాక్ట్ శ్రీముఖి కూడా జ్యూరీలో పాటే. సో అభిజిత్ అండ్ శ్రీముఖి గ్రీన్. యాక్చువల్గా ఇంకొకటి కూడా చూసుకుంటే తర్వాత టాప్ 15లో 6 members ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే మిగిలిన 15 members వీళ్ళు అయితే ఉన్నారో వాళ్ళలో కూడా అన్ఫేర్ గానే సెలెక్ట్ చేశారు అనేసి కొంతమంది అంటున్నారు. ఆ టాప్ 15కి సెలెక్ట్ చేసి అన్ఫేర్ చాలా మంది అన్ఫేర్ గా కూడా సెలెక్ట్ చేశారు. వీళ్ళు ఎలిజిబులే కాదు టాప్ 15కి అనేసి చాలా మంది అన్నారు. దాని మీద మీరేం మాట్లాడతారు? కొన్ని డెసిషన్స్ ఓవర్లుక్ అయ్యాయి డెఫినెట్లీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ తీసుకోవాలని లేదు. ఓవర్లుక్ డెఫినెట్లీ అవుతాయి. వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్. ఎక్కడైనా సరే తప్పులు జరగడం వెరీ కామన్. అండ్ మోర్ ఓవర్ ఎవరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని అయితే నేను చెప్పను. అక్కడ ఒక్కళ్ళ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు అని అయితే మాట్లాడిన, కానీ కొన్ని డెసిషన్స్ మాకు అనిపించింది కొంచెం అరే ఇక్కడ ఇలా జరుగుంటే ఇక్కడ చూసుంటే బాగుండేది కదా, ఎందుకు చూడలేకపోయారు, ఇక్కడ మనం చూసాం వాళ్ళు ఎందుకు చూడలేకపోయారు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా మనం చూస్తూ ఉంటే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటారు. సంచాలక్ డెసిషన్, అక్కడ జ్యూరీ డెసిషన్ ఇస్ ఫైనల్. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ బిగ్ బాస్ చూస్తున్నప్పుడు కూడా సంచాలక్ తప్పు చేశాడని మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆడియన్స్ కి అనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అనిపిస్తుంది. కానీ సంచాలక్ చెప్పింది ఫైనల్ అని ఎలా అంటాము, ఇక్కడ మనం జ్యూరీ చేతిలో ఒకటి ఇది పెట్టాం కాబట్టి డెఫినెట్లీ జ్యూరీ చేతిలో ఉన్నది ఫైనల్ అని చెప్పి మనం. కానీ వీకెండ్స్ లో నాగార్జున గారు వచ్చి ప్లే చేసేసి నువ్వు ఏం తప్పు చేశావు అనేది చూపిస్తారు. అక్కడ నాగార్జున గారు అయితే ఇక్కడ ఆడియన్స్, ఇక్కడ ఓటింగ్ లోకి వచ్చారు కదా, అది చూసి అన్ఫేర్ గా వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఓటింగ్ ఏముంటది వాళ్ళకి, నేను అంటుంది అది. ఎగ్జాక్ట్లీ ఇట్ డిపెండ్స్. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళారా లేదా అన్నది పక్కన పెట్టుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు ఏదైనా తప్పు మాట్లాడారు అంటే నేను అది గమనించలేదు అనుకుందాం, ఆడియన్స్ చెప్పేస్తారు కదా కింద కమెంట్స్ లో. లేకపోతే నేను తప్పు మాట్లాడాను అంటే వీడు గట్టిగా ఏంద్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వీడు తప్పు మాట్లాడాను అనేస్తారు కదా ఆడియన్స్. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఇంకా ఇట్ డిపెండ్స్ బ్రో, అంతే. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్. ఇంకా అయిపోయిన దాని గురించి మనం అంత పట్టి మాట్లాడుకోలేం. బట్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ లిటిల్. ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదైతే ఉన్నారో మంచి ఫ్రెండ్స్ అయ్యాం, కొంతమంది క్లోజ్ అయ్యాం, ఉన్న తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ ఉన్న 10-15 daysలోనే చాలా క్లోజ్ అయ్యాము. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మీకు శ్రీముఖి గారు బాగా రుద్ది బాగా పీకేసినట్టు ఇది వీడియోస్ లేకుండా ఆడియో ఒకటి ఉన్నారనుకో, శ్రీముఖి గారు రుద్ది అని చెప్పి ఎక్కడెక్కడికి ఏదో వెళ్తాయి చిచ్చి. అంటే అలాగా, అంటే అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది. మీరు శ్రీముఖి గారు బాగా రుద్దిరిద్దన్నట్టు. ఓకే, శ్రీముఖి గారు మీకు హెయిర్ వ్యాక్స్, ఓకే వ్యాక్స్, చెస్ట్ హెయిర్ వ్యాక్స్. ఓకే, శ్రీముఖి గారు చెస్ట్ వ్యాక్స్, అదే వ్యాక్స్ ఉంది కదా, అది చెస్ట్ మీద పెట్టి శ్రీముఖి గారు అలాగే మన బిందు మాధవి గారు ఇద్దరు లాగినప్పుడు మీరు ఇద్దరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి, అవైతే పీక్స్. అసలు మీ ఎక్స్ప్రెషన్ ఒక లెవెల్ అయితే అక్కడ కూర్చున్నారు ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఆడపిల్లల ఎక్స్ప్రెషన్స్ ఇంకా హైలైట్. అది చాలా ఫన్నీ అయింది టాస్క్ మొత్తం. అసలు ఆ రోజు బేసిక్ గా అన్ని టాస్క్ల్లోనూ ఫన్నీయెస్ట్ టాస్క్ అంటే అదే. బేసిక్ గా
మేమే నవ్వుకున్నాం, మాకు పెయిన్ వస్తున్నా సరే నవ్వుకుంటున్నాం. అయిపోయిన వెంటనే ఒక్కదానికే అన్నాం, ఒక్కదానికే ఏంది అసలు. అంటే బేసిక్ గా అక్కడ ఏమవుతుందంటే ఆ టాస్క్ చేసేటప్పుడు చాలా పెయిన్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లోనే ఫస్ట్ టైం వ్యాక్సిన్ చేసుకోవడం. ఎవరికైనా అసలు అది వ్యాక్స్ వేసి లాగాలంటే ఇక హెయిర్ ఉన్నోడు ఇక అయిపోయారు. అండ్ మోరోవర్ వ్యాక్స్ హీట్ ఉండాలి, హీట్ లేదు. ఫ్లోర్ లో కూలింగ్ ఉండి అది ఇలా రబ్ చేసుకుంటే హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి పెట్టుకోవడం, మళ్ళీ కొంచెం తీసిన వెంటనే మళ్ళీ సగం ఆగిపోవడం, మళ్ళీ ఇంకొంచెం తీస్తే మళ్ళీ సగం ఆగిపోవడం, లేదు ఆ మొత్తం ఉండట్లేదని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తీయడం. సో ఇట్ వాస్ క్వైట్ అ పెయిన్ఫుల్ టాస్క్, బట్ చాలా ఫన్నీ అయింది. మొత్తం నవ్వుకుంటూ పడి వ్యాక్స్ లాగేది ఇంకో హైలైట్ అయితే బాయ్స్ అందరినీ షర్ట్స్ లేపండి అన్నప్పుడు ఇంకో హైలైట్. ఏం చేస్తాం బ్రో ఇప్పుడు నా ఒక్కడికి మనీష్ని నన్ను పిలిచారు. అవును, ఇంకొకటి మనీష్ గారు ఏ టాస్క్ చేయమన్నా కానీ నేను షర్ట్ ఇప్పను ఇలాంటి మాటలు అంటే ఆయన గేమ్ మీద ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే ఎందుకు ఆయన? మేబీ హీ హ్యాస్ ఫ్యూ థింగ్స్ ఇన్ హిస్ మైండ్. నేను ఎవరి కంఫర్ట్ లెవెల్ వాళ్ళది, ఎవరి కంఫర్ట్ లెవెల్ వాళ్ళది, అది దాని మీద కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఐ పర్సనలీ థింక్ ఒక్కసారి బిగ్ బాస్ అనే దాంట్లోకి వచ్చాక, ఇప్పుడు అభిజిత్ గారు అన్నట్టు అభిజిత్ అన్నట్టు ఇలాగా మీరు పూల్లోకి దూకాలంటే షర్ట్ వేసుకుని దూకుతారా? గేమ్ ఆడేటప్పుడు గేమ్ చిరిగితే మీరు అంటే యా దట్స్ రైట్. బేసిక్గా అవన్నీ ఆలోచించుకుని దాంట్లోకి వచ్చేసేయాలి. నేను షర్ట్ ఇప్పను, దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అని ఉండకూడదు. బేసిక్గా దాని గురించి ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగింది అక్కడ. బేసిక్గా చిన్న డిస్కషన్ అయింది. అండ్ ఈవెన్ ఆస్డ్ జ్యూరీ ఇలా షర్ట్ తీయను అన్నారు కదా, షర్ట్ తీయను, మా ఇద్దరిని పిలిచారు షర్ట్ తీయను అన్నప్పుడు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అక్కడ ఎవరికి కూడా హెయిర్ లేదు అన్నప్పుడు నాకు ఫెయిర్ గా ఇవ్వండి అంతే, ఇద్దరు గివ్ మీ ఎ ఫెయిర్ కాంపిటేటర్. నేను అందుకనే లెగ్స్ హ్యాండ్స్ కూడా పెట్టకూడదా అని అడిగాను. బేసిక్ ఆయనకి హెయిర్ కాళ్ళ మీద కూడా లేవు కదా, ఆయనకనే కాదు ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళకి బేసిక్ గా లెగ్స్ హ్యాండ్స్ అయినా పెట్టచ్చు కదా అన్నట్టు అడిగాను బేసిక్ గా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ డిడ్ ద టాస్క్. అయిపోయింది. ఇంకా మనీష్ గారి మీద కమెంట్ చేయలేను. ఆయనకున్న ఇన్హిబిషన్స్ ఏమైనా ఉన్నాయేమో, షర్ట్ తీస్తే ఇలా ఉంటుంది. మనీష్ గారు గేమ్ ఆడడం కన్నా ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆ ఫీల్ వస్తుంది బయట ఆడియన్స్ కి. కొంచెం ఆలోచిస్తున్నారు, కొంచెం గట్టిగానే ఆలోచిస్తున్నారు బేసిక్ గా. అంటే ఫస్ట్ వాళ్ళు గేమ్ ఇచ్చినప్పుడు ఆడదాం, ఆడి మనం ప్రూవ్ చేసుకుందాం అనేది పక్కన పెట్టేసి ఆయన ఇది చేస్తే కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా, అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది మనకి యూజ్ అవుతుందా అవ్వదా, అదే ఆలోచిస్తున్నారు. ఉంది యాక్చువల్ గా మనీష్ గారి మీద అది కొంచెం నాకు అక్కడ అనిపించింది, ఇక్కడ కూడా ఇంకా చూస్తుంటే అనిపిస్తూ ఉంది మనీష్ గారు కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు అని. ఐ హోప్ హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ రియలీ హోప్ హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ప్లే యాజ్ ఈజ్. ఆ గేమ్ ఎలా ఉందో అలా ఆడితే చాలు. ఇంకొకటి మాస్క్ వేసుకుని కూడా ఆడుతున్నారు మనీష్ గారు అనేసి బయట చాలా రూమర్స్ ఉన్నాయి. మనీష్ గారు ఇప్పుడు కనిపిస్తున్న మనీష్ గారు కాదు, ఆయన యాక్చువల్లీ కాదు. మనీష్ గారు అంటే ఆయన అవును కాదు అని కూడా చెప్పచ్చు. అదే కదా మాస్క్ అంటే. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎలా ఉన్నా మాస్క్ వేసుకుని ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఇట్స్ అ గేమ్ షో, ఇట్స్ అ రియాలిటీ షో. అవును, నిన్ను నువ్వు ఎలా చూపించుకోవాలనుకుంటున్నావు అన్న మీద నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కమెంట్ చేయలేం వాటి మీద. ఆయన బాగా ఆడితే అబ్బా సూపర్ అనుకుంటాం, ఆయన ఓవర్ థింక్ చేస్తే ఓవర్ థింక్ చేశారు అనుకుంటాం, బాగా ఆడకపోతే బాగా ఆడలేదు అనుకుంటాం. అంతే, అయిపోయింది అక్కడతోటి, డన్, అక్కడతోటి కేస్ క్లోజ్. మనం ఆయన మాస్క్ వేసుకుని ఆడారు, ఆయన గేమ్ ప్లే ఏమో ఆడారు అనుకుని మనం అనుకుంటే ఆయన అది గేమ్ ప్లే ఏమో. నేను మాస్క్ వేసుకుని ఆడదాం అనుకుంటున్నాను. మాస్క్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ మాస్క్ బ్రో? మాస్క్ అంటే ఇప్పుడు బయటకు ఒకటి, ఇప్పుడు మీ ముందు ఒకటి చెప్తాను నేను, మీ వెనక్కి వెళ్ళి ఇంకోటి చెప్తాను. దట్ ఈస్ ద మాస్క్ కదా, దట్స్ గేమ్ ప్లే, దట్స్ గేమ్ ప్లే. ఇప్పుడు మీరు నా ముందు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, పక్క రూమ్కి వెళ్ళి బొక్కలో కూడా శ్రీతేజ గడ బొక్క నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ దేనికి సరిగ్గా ఆన్సర్ చెప్పలేదంటే అది మాస్క్ కాదా చెప్పండి? అలా చెప్పం కదా, ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన చెప్పొచ్చేమో, మేబీ మీరు చెప్పొచ్చేమో, లేకపోతే నేనే చెప్పొచ్చేమో మీ గురించి, నేనే చెప్పొచ్చేమో పక్కకి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్లు అడిగి నేనే అనొచ్చేమో అంటున్నా. అది మాస్క్ అనకూడదు, ఒపీనియన్స్ అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా మాస్క్ అనే అంటారు. కానీ ఒక్కటి ఏంటంటే ఐ విల్ టెల్ యూ అ వెరీ ఇది బేసిక్ గా మొత్తం అంతా షూట్ అంతా అయిపోయింది ఆ రోజు. షాకిబ్ ఫోన్ బదులు కొట్టేయడం, అవును షాకిబ్ ఫోన్, అదంతా అయిపోయాక షూట్ అంతా అయిపోయాక అనూష వీళ్ళందరూ కొంచెం ఎమోషనల్ అయిపోయారు. బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే చాలా ఎమోషనల్ గా ఉంది ఆ రోజు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళందరూ నుంచోబెట్టి షాకిబ్ నీడ్స్ దట్ వన్ ఛాన్స్ అని తను అడగడం, తను చూసుకోవడం, తన ఫోన్ టప్పట్ట బద్దలు కొట్టేయడం, అందరూ ఏడ్చేశారు బేసిక్ గా. అయితే మనీష్ గారు నేను బయటకు వచ్చేసి ఫ్లోర్ నుంచి బయటకు వచ్చేసాం. బ్రేక్ వచ్చింది బేసిక్ గా, ఇంకా అంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి ముందు బ్రేక్ వచ్చింది. బయటకు వచ్చి మేము
మనీష్ గారు తేజ గారు రండి అని పిలిచారనమాట. బేసిక్గా మనీష్ గారు నన్ను పిలిచి నాకు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు, ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అండి అన్నారు. దెన్ ఐ ఫౌండ్ ఇట్, అర్థమైంది అప్పుడు, ఓ ఈయనకు కూడా ఎమోషనల్ యాంగిల్ ఉంది అని. అది ఎప్పుడు బయటకు వస్తుందా అని చూడాలి అంతే. అదే ఇంకొకటి షాకిబ్ వచ్చినప్పుడు ఈడేంట్రా ఇలా ఉన్నాడు, అందరు ఇలా ఇదే ఒపీనియన్ అందరిది. కానీ వన్స్ గేమ్స్ స్టార్ట్ అయిన తర్వాత షాకిబ్ది ఇక్కడ నుంచి గ్రాఫ్ లెవెల్ పెరిగింది, ఈ రేంజ్ కి వెళ్ళింది. అసలు అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్ వాస్ రియల్లీ గుడ్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా అసలు షాకిబ్? నేను షాకిబ్, అబు, కల్కి, అనూష, కొంత ఒక రకంగా శ్రీజ, ఊర్మిళ, కాదు ప్రియా కాదు, ఊర్మిళ, ప్రసన్న కూడా కాదు, అంటే మేమందరం ఒక బ్యాచ్ కింద అయ్యాం. ఫస్ట్ నుంచి మేమందరం ఒక బ్యాచ్ కింద అయ్యాం. అప్పటి నుంచి షాకిబ్ ఇస్ లైక్ ఆర్రా బ్రో, కుమ్మేద్దాం బ్రో, అది చేద్దాం బ్రో, ఇది చేద్దాం బ్రో, అది చేస్తా బ్రో. నేను మంచి యాక్టివ్ పర్సన్ బేసిక్ గా. అది పాపం బయట పెట్టుకోలేకపోయాడు, ఇంటర్వ్యూ రౌండ్ లో బయట పెట్టుకోలేకపోయాడు. నేను డాన్స్ చేస్తానని చెప్పాను, ఫ్లోర్ మీద అన్నో, అదంతా ఫన్నీగా అయింది, బయట పెట్టుకోలేకపోయాడు. బట్ హీఈస్ డూయింగ్ గుడ్. కానీ మొబైల్ పగలు కొట్టినప్పుడు చాలా ఏడ్ చేశాడు కదా తను. అదే ఒక చిన్న చెప్పాలి, మనోడు ఒక డైలాగ్ అన్నాడు, తన పాపం షాకిబ్ ఏమన్నాడంటే, టాస్క్ ఇస్తే నేను దాన్ని ఆలోచించుకుని ఏదేదో ఆలోచిస్తున్నాను అన్నాడు, కానీ మొబైల్ దగ్గర ఆలోచించలేదు. ఇంకో ట్విస్ట్ చెప్పిన వెంటనే పగలగొట్టాడు. షాకిబ్ ఈఎంఐ కూడా కట్టలేదంటే ఇంకా మొబైల్. నేను తర్వాత అదే మాట్లాడుతున్నా, ఇంకోటి ఉందా ఫోను అని అడుగుతుంటే, లేదు అన్నా, లేదు ఫోన్ లేదు బ్రో అని మాట్లాడుతున్నాడు అనమాట. బాధ అనిపించింది. కానీ అన్నిటి దగ్గర ఆలోచించేది ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం షాకిబ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఛాన్స్ కదా ఇంకా అది, బయటకు వచ్చి పట్ అని బదులు కొట్టేశాడు. భలే అనిపించింది బేసిక్ గా, మేమందరం షాక్, సెల్యూట్. అది దట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. ఎందుకంటే ఫర్ ఎనీవన్, పాపం షాకిబ్కి వచ్చిన 2 టాస్క్లు అలాగే వచ్చాయి. అవును, 2 టాస్క్లు, ఒకటి అమౌంట్ ఇది, ఒకటి మనీ టాస్క్ వచ్చింది, ఒకటి ఫోన్ టాస్క్ వచ్చింది. 2 తన ప్రాపర్టీస్ కి సంబంధించింది వచ్చింది. అదే అనిపించింది, ఏమైనా ఇంకొంచెం డిఫరెంట్ గా తనకి ఏమైనా టాస్క్ వస్తే ఎలా ఉండేదా అని కూడా అనిపించింది బేసిక్ గా. కల్కి గారి గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు? కల్కిది ఇంకా బయటికి కనిపించట్లేదు అనిపించింది. కల్కి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అయిపోయింది కల్కి. బేసిక్ గా ఫ్రెండ్ అని చెప్పట్లేదు కానీ షీఈ్ అ వెరీ యాక్టివ్ పర్సన్. మంచి కుమ్మేస్తూ ఉంటుంది, మొత్తం ఫుల్ ఆటాడుతూ. మేము అక్కడ కూర్చుని ఎవరు సెలెక్ట్ అవుతారు అని కూడా మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మీరు అనుకున్న వాళ్ళలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? అక్కడ శ్రీజ సెలెక్ట్ అయింది. శ్రీజ ఒక్కళ్ళే. మేము అక్కడ అనుకున్న వాళ్ళల్లో శ్రీజ సెలెక్ట్ అయింది, ప్రసన్న సెలెక్ట్ అయ్యాడు. మేము అనుకున్న వాళ్ళల్లో చెప్తున్నాను, ఎవరు అనుకోలేదో వాళ్ళు అయ్యారని చెప్పను, కానీ ఎవరు అనుకున్న వాళ్ళు అయ్యారని చెప్తా. శ్రీజ సెలెక్ట్ అయింది, ప్రసన్న సెలెక్ట్ అయ్యాడు. కల్కి ఉంటుంది అనుకున్నాం బేసిక్గా, కల్కి ఉంది, షాకిబ్ ఉంటాడు, అబు కూడా ఉంటాడు అనుకున్నాం. నేను అబు కూడా ఉంటారు అనుకున్నాం మేము బేసిక్గా. నేను అబు పక్కా ఉంటాం అనుకున్నాం. లేవు, నేను అబు లేవు. అదే అన్ఎక్స్పెక్టెడ్, అబు ఉంటారనేసి అందరు అనుకున్నారు. అవును, అబునే ఎలిమినేట్ అయిపోయాడు చివరికి. అవును, అది ఎలా తీసుకోవచ్చు దాన్ని? అంటే అబు ప్రూవ్ చేసుకోలేదు అక్కడ, ఏమి చేసుకున్నాడు, అబు కూడా ప్రూవ్ చేసుకున్నాడు. పాపం తన ఫుడ్ టాస్క్ వచ్చినప్పుడు తనకి ఎంత తినాలో అంత తిన్నాడు. తనకి ఎంత ఆల్మోస్ట్ 7 kgs 9 kgs 8 kgs కిలోస్ కాదు బ్రో, గ్రామ్స్, సారీ గ్రామ్స్ 750 గ్రామ్స్ పెరిగాడు. పవన్ ఏమో 1 kg పైన, కొంచెం 1 kg పైన పెరిగాడు. ఒక్కొక్కళ్ళ కెపాసిటీ ఒక్కొక్కటి అంతే. పవన్ గారు ఆర్మీలో ఉంటూ కూడా తను బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టంతో ఆర్మీని కూడా పక్కన పెట్టేసి బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక దేశాన్ని కాపాడే అతను బిగ్ బాస్ హౌస్ కి ఇలా కామనర్ గా రావడం అవసరమా? ఎండ్ ఆఫ్ ది డే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు, దానికి రిలేట్ చేసుకుందాం. ప్రయారిటీస్, మన ప్రయారిటీస్ ఏంటి? నేను బేసిక్ గా బిగ్ బాస్కి వెళ్లకుండా కూడా నేను పాటలు పాడుకుంటూ రికార్డింగ్స్ చేసుకుంటూ, లేకపోతే నా కవర్ సాంగ్స్ చేసుకుంటూ, ఒరిజినల్ సాంగ్స్ ఏమైనా ఉంటే రిలీజ్ చేసుకుంటూ, నాలా నేను ఫేమస్ అవుదామా, నా పని నేను చేసుకుంటూ, లేదా బిగ్ బాస్ అనేది అసలు నా సింగింగ్ కి రిలేటెడ్ కాదు. దో ఐమ్ సింగర్, నాకు సింగింగ్ రిలేటెడ్ షో కాదు. అయినా సరే దాంట్లోకి ఎందుకు వెళ్ళాను అంటే, నాకు ఒక ఇది కావాలి, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. తనకి ఏంటి, మేబీ తనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటి, యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ అనేసి అన్నారు. తర్వాత ఏమన్నారంటే, ఇలా సరే మా ఇంట్లో ఒప్పుకోలేదు, సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఆర్మీకి వెళ్ళాను.
ఆర్మీ నుంచి మళ్ళా నాకు ఇలా బిగ్ బాస్ కామనర్స్ అనేసి ఒక షో వచ్చింది కదా. సో నేను ప్రూవ్ చేసుకుందాం మంచిది, తనకి ఒక పేరు వచ్చింది. తన ప్రయారిటీస్ అది, తన ప్రయారిటీస్ అవి. మనం వాళ్ళ పర్సనల్ ప్రయారిటీస్ మీద ఐ డోంట్. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే నాకు ప్రూవ్ చేసుకోవాలని ఉంది, నేను కొంచెం ఫేమ్ అవ్వాలని ఉంది అనేసి ఒక మాట అనేది పెట్టారు ఇక్కడ. ఎవరికైనా అంతే కదా, ఎవరికైనా మీరు పెట్టారు. కానీ బిగ్ బాస్ కి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4 to 5 సింగర్స్ వెళ్ళారు. 4 to 5 సింగర్స్ లో ఇప్పుడు బయట ఉన్న ఫేమ్ కూడా కొంచెం డ్రాప్ అవుట్ అయ్యింది ఆ సింగర్స్ కి అనే బయట టాక్ నడుస్తుంది. ఆల్రెడీ వెళ్ళిన సింగర్స్ కి ఆల్రెడీ సింగర్స్ వెళ్ళారు, అందులో ఒకళ్ళు విన్ అయ్యారు. రేవంత్ మీ ఫ్రెండ్ నలుగురు వెళ్తే ఒకళ్ళు వెళ్ళారు, ఒకళ్ళు విన్ అయ్యారు. రేవంత్, గీతా మాధురి ఫైనలిస్ట్, అవును టాప్ 2. రాహుల్ విన్నర్, రేవంత్ విన్నర్, అవును రేవంత్ విన్నర్. అవును, ఇంకొకళ్ళు కల్పన గారు వెళ్ళారు, ఇంకొకళ్ళు కూడా వెళ్ళారు. బిగ్ బాస్ సీజన్ 5 లో అనుకుంటా. ఎవరు? బిగ్ బాస్ సీజన్ 5 or 4, బిగ్ బాస్ సీజన్ 5 సారీ 5 లో ఎవరు వెళ్ళారు? 5 లో వెళ్ళారు ఒకళ్ళు, కల్పనకి వెళ్ళారు. బేసిక్ గా బ్రో సింగింగ్ కేటగిరీలో సింగర్స్ వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్స్ కి పెద్ద కాంట్రవర్సీస్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగర్స్ కి ఎవరికైనా సరే సింగర్స్ మెయిన్ పర్సన్ పేరే మర్చిపోయాం. సింగర్ మన ఇండియన్ ఐడల్ లో కూడా పాడి శ్రీరామ్ చంద్ర హి ఇస్ అ ఫైనలిస్ట్. అవును, శ్రీరామ్ చంద్ర ఇస్ అ టాప్ 5 అన్న, టాప్ 5 లో ఉన్నారు. టాప్ 4 or 3 సి బేసిక్ గా అందరికి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. శ్రీరామ్ చంద్రకి ఏం డ్రాప్ అవ్వలేదు. తను ఇండియన్ ఐడల్ విన్ అయ్యి వచ్చి ఇక్కడ చేశారు, తనకి డ్రాప్ అవ్వలేదు. రేవంత్ విన్ అయ్యాడు, రేవంత్ కి పాటలు వచ్చాయి, రేవంత్ కి పాటలు పడ్డాయి. గీతా మాధురి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, గీతాకి ఇంకా ఇప్పుడు జడ్జ్ కింద ఉన్నారు. గీతా మాధురి జడ్జ్. రాహుల్ కి ఆస్కార్ వచ్చింది, తన సింగింగ్ దాంట్లో ఉంది. ఎవరికి డ్రాప్ అవ్వలేదు. కల్పనక్క ఆమె షోస్ చేసుకుంటున్నారు అన్ని. సి బిగ్ బాస్ అనేది ఐ థింక్ సింగర్స్ ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. అంటే ఆర్టిస్టులకు చేసిందా? కొంతమందికి అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వెళ్ళిన ఆల్మోస్ట్ చాలా మంది ఆర్టిస్టులకు కూడా బయట వీళ్ళు బిగ్ బాస్ పర్సన్ గానే ఫేమ్ ఉంటుంది అందరికి, అంతే పేరు గుర్తు తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ముందు చేసింది మర్చిపోతున్నారు. అవి ఎందుకు మర్చిపోతారో చెప్పనా? సీరియల్స్ ఉన్నాయి, మీరు సీరియల్స్ చూస్తారా? లేదు, చూడను. మీరు చూస్తారా బ్రో సీరియల్స్? మీరు కూడా చూడరుగా. నేను చూడను సీరియల్స్. సీరియల్స్ ఎవరు చూస్తారు? లేడీస్ చూస్తారు, ఎక్కువ లేడీస్ చూస్తారు సీరియల్స్ నుంచి. ఇప్పుడు అమర్దీప్ అనే పర్సన్ సీరియల్ యాక్టర్. అవును, అమర్దీప్ సీరియల్స్ లో చేసేటప్పుడు ఎవరికి తెలియదు. బిగ్ బాస్ కి వచ్చారో తెలిసింది. ఎందుకు? సీరియల్స్ అనేది ఒక మనం ఎవరు చూడం. బిగ్ బాస్ అనేది ఈస్ ఫర్ ద ఏజ్ గ్రూప్. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఎక్కువ చూస్తారు. 18 to 35, 40 ఎక్కువ చూస్తారు బిగ్ బాస్ అనేది. సో వాళ్ళకి తెలిసేలా వచ్చింది. సో అందుకనే బిగ్ బాస్ అమర్దీప్ అంటారు. ఆయన చేసిన సీరియల్ ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు ఎక్కువ వాడుతున్నారో వాళ్ళదే కదా ఎండ్ ఆఫ్ ద డే. మనమే కదా వాడేది, సోషల్ మీడియా ఎక్కువ వాడేది మనమే. అబోవ్ 40, అబోవ్ 45 లేకపోతే అబోవ్ 50 వాళ్ళందరూ కూడా సీరియల్స్ బ్యాచ్. సీరియల్స్ లో సీరియల్స్ ఎక్కువ చూస్తూ టీవీ పెట్టుకుని చూస్తుంటారు. మనం ఓటీటీలో వాళ్ళు సీరియల్స్ దగ్గర ఆగారు. అందుకని బిగ్ బాస్ అంటున్నారు తప్పితే వాళ్ళు ఆర్టిస్టులుగా ఇప్పుడు ఆల్రెడీ సీరియల్స్ గా చేసి ఫేమస్ అయ్యి దీంట్లోకి అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ వచ్చి మళ్ళీ సీరియల్స్ చేసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాలు కూడా చేస్తున్నాడు కదా ఇప్పుడు. అమర్దీప్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ మూవీస్ నో. అలా అడ్వాంటేజ్ అయ్యింది. కానీ అలా అడ్వాంటేజ్ కాని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు పాపం. అవును, కొంతమంది 3 సినిమాలు హీరోగా చేసి కూడా గమ్మునున్నారు. సోహెల్ యా పాపం. సినిమా ఇండస్ట్రీ అనేది మనం చెప్పలేం ఎవరికి హిట్ వస్తుందో ఎవరికి ఫ్లాప్ వస్తుందో. నేనే పాడాను, నేనే దగ్గర 40-50 పాటలు పాడుంటాను. ఏం పాటలు తెలుసు? మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 2002 or 6? 2002, 6 కాదు, నేను 2004 లో ఒక రియాలిటీ షో పాడాను మా టీవీలో. ఆ తర్వాత 2009 లో ఈటీవీలో సై అనే షో పాడాను. నేను షో నుంచి మీరు బాగా కొంచెం అప్పుడు బాగా అప్పటి నుంచి నేను షోస్ చేయడం, రికార్డింగ్స్ పాడడం. 2009 నేను రేవంత్ కో కంటెస్టెంట్స్ అనమాట. రేవంత్ ఇస్ అ ఫైనలిస్ట్ అప్పుడు బేసిక్ గా. సో ఆ తర్వాత 2011 లో పాడుతా తీగ. అప్పటి నుంచి ఇంకా పాడుతా తీగ నుంచి స్వరాభిషేకం పాడడం, అప్పటి నుంచి కొంచెం మూవీస్ పాడడం, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర నేను పాడడం, కోరస్లు పాడడం, రికార్డింగ్స్ పాడడం, చిన్న సినిమాలన్నీ కూడా మెయిన్ సాంగ్స్ పాడడం, ట్రాక్స్ పాడడం, ఇంకా అలా వెళ్తూ ఇదిగో ఇప్పుడు బిగ్ బాస్. మీరు చూస్తుంటే హీరో మెటీరియల్ రా అన్నట్టు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. ఇప్పుడు బాడీ కొంచెం చేస్తున్నా కానీ ఇప్పుడు సింగర్స్ లో ఉన్నారు చాలా మంది కూడా. ఇప్పుడు శ్రీరామ్ చంద్రాని తీసుకోండి, ఎలా ఉంటాడు పర్సన్? బాగుంటాడు, లుక్ లైక్ ఒక హీరో మెటీరియల్ అన్నట్టు అనిపిస్తాడు చూడంగానే. అంటే హీరో కాకపోయినా కనీసం విలన్ క్యారెక్టర్ గా అయినా యాక్టర్ గా పనిచేస్తా, అంటే మౌల్డ్ చేస్తే బాగా
అవుతారు అన్నారు, చాలా మంది అన్నారు. అలాగే మీరు కూడా నాకు అలానే అనిపిస్తున్నారు. బట్ మీరు అటు సైడ్ ఎందుకు ట్రై చేయట్లేదు? సింగర్ గానే ఉండిపోతారా లేకపోతే? యాక్టింగ్ రాదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టింగ్ ఇప్పుడు సింగింగ్ రాదు కదా. యాక్టింగ్ రాదు. ఓకే, ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేయడానికి రెడీ, ఇంట్రెస్ట్ ఉంది. మీరే ఆల్బమ్ సాంగ్స్, ఎలాగో సింగర్ మీరు, ఆల్బమ్ సాంగ్స్ మీరే చేసి దానికి అలాగే మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే చెప్పండి, చేద్దానికి రెడీ. ప్రొడ్యూస్ చేసేంత వస్తే డెఫినెట్ గా ప్రొడ్యూస్ చేస్తా. చేద్దాం, ఏం కాదు. అది ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఏది ఎప్పుడు జరగాలో ఇక్కడ రాసి ఉంటే జరుగుతుంది, ఇక్కడ రాసి లేకపోతే జరగదు. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. ఇప్పుడు నాకు ఏమన్నా పెద్ద పాట పాడాలి అని చెప్పి ఒక 5 ఏళ్ల క్రితం రాసుంటే పడేదేమో, ఇంకా పడలేదు మంచిగా. అది ఇప్పుడు బిగ్ బాస్ది కూడా అంతే, చూద్దాం. రాసి ఉంటే కనిపిస్తాను, రాసి లేకపోతే కనిపించాను. శ్రీతేజ అనే పర్సన్ కామర్ మ్యాన్ గా రిజెక్ట్ అయినా కానీ సీజన్ 9 కంటెస్టెంట్ గా వెళ్తున్నారు అనేసి బయట కూడా ఫుల్ టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? విషయం చెప్తా. గత 3-4 సీజన్ల నుంచి రాజ్ తరుణ్ సీజన్ లోకి బిగ్ బాస్ లోకి వస్తారు అంటున్నారు, రాలేదు. శ్రీతేజ ఎప్పుడు గత 3-4 సీజన్స్ నుంచి శ్రీతేజ అనే పేరు వినపడలేదు. నేను వచ్చాను కాబట్టి ఆ పేరు ఎక్కువ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అండ్ పీపుల్ ఫెల్ట్, ఐ విల్ టెల్ యూ, ఒక ఓపెన్ గా చెప్తాను, పీపుల్ ఫెల్ట్ శ్రీతేజ టాప్ 15 లో ఉండాల్సిన క్యాండిడేట్ అని చాలా మంది అనుకున్నారు. అవును, డెఫినెట్ గా. కొంతమంది నాకు చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని చెప్పి నేను ఎప్పుడైతే చెప్పాను బేసిక్ గా ఇంటర్వ్యూ రౌండ్ లో ఒక క్లిప్, మీరు చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు అది మీరు ఇది అని చెప్పి. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నా? సాఫ్ట్ గా అంటే ఇప్పుడు అభిజిత్ గారు ఎలా మాట్లాడతారు? సాఫ్టేగా. మరి అదే చెప్తున్నా, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అంటే సాఫ్ట్ బిగ్ బాస్ లోకి పనికిరారు అని చెప్పి ఒక చిన్న ఇది బేసిక్ గా. కానీ ఎండ్ ఆఫ్ ది డే శ్రీతేజ టాప్ 15 లో ఉండాల్సిన క్యాండిడేట్ ఎక్కడో లేదు, టాప్ 15 లో ఎందుకు లేడు, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అదే టాప్ 15 లో ఎలిమినేట్ అయింది సీజన్ 9 కి డైరెక్ట్ కంటెస్టెంట్ గా రావడానికి ఏమో అనేసి అలా అబున్ కూడా అనుకుంటున్నారు. అబున్ అనుకోవట్లేదు, అబు పేరు కూడా వచ్చింది, ఊర్మిళ పేరు వచ్చింది, అలాగా ఇంకా చాలా మంది అసలు మనకు తెలియని పేర్లు కూడా చాలా వచ్చాయి బేసిక్ గాను. ఏమో నిజంగా అన్ని గ్రహాలు కలిసి వస్తే, ఇప్పుడు 9 సీజన్ కదా, ఏదో కాన్సెప్ట్ కూడా నవగ్రహాలు అంటున్నారు కదా, నవగ్రహాలు కలిసి వస్తే ఏమో ఉంటానేమో. అన్ని గ్రహాలు కలిసి వస్తే శ్రీతేజ లోపలికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడైనా మీకు ఒక మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉండరు అని ఫీల్ అవుతున్నారా? మీకు కరెక్ట్ అయిన పర్సన్ వస్తారు నాకు ఢీ కొట్టడానికి? ఎవరి మెంటాలిటీ వాళ్ళది. బేసిక్ గా బిగ్ బాస్ లో ఏంటి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిగ్ బాస్ చూస్తే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బిగ్ బాస్ అనేది. నా క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఏంటి, సరదాగా మాట్లాడుతూ ఉంటా అండ్ ఐ అబ్జర్వ్ పీపుల్, చాలా అబ్జర్వ్ చేస్తాం. మీరు ఇప్పుడు బేసిక్గా ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోకి మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటే శ్రీతేజ అన్న పర్సన్ గురించి ఇంకో ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరినైనా అడగండి, నేను అక్కడున్న 45 మందితోటి 45 మందికి నా పేరు తెలుసు. మిగతా వాళ్ళందరి పేర్లు తెలుసో లేదో తెలియదు, కానీ 45 మందికి శ్రీతేజ అన్న పేరు తెలుసు. నాట్ బికాజ్ ఐఎమ్ అ సింగర్, నాట్ బికాజ్ నేను అక్కడ పాడాను కాబట్టి కాదు, నేను అందరితోటి వెళ్ళి పర్సనల్గా మాట్లాడా. ప్రతి ఒక్కళ్ళ దగ్గర పక్కన కూర్చుని ఒక్కొక్కళ్ళ దగ్గర మినిమం 10 minutes అయినా స్పేర్ చేసి వాళ్ళు ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి అని తెలుసుకుని వచ్చా. ఎందుకు తెలుసుకున్నాను? ఏదో వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి కాదు, ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న నాకు ఆపోజిట్గా కంటెస్టెంట్ కిందకి వస్తే నేను ఎలా వాళ్ళని డీల్ చేయగలను ఆలోచించి వాళ్ళ గురించి కొంచెమైనా తెలుసుకోవాలి. ఐ షుడ్ నో. రేపు పొద్దున్న టాస్క్ ఏమైనా ఇచ్చారనుకోండి, వాళ్ళది ఏంటి, వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు, మీరు ఇక్కడికి వచ్చారు కదా అని అడిగితే నేను చెప్పగలగాలి. ఏమో టాస్క్ వస్తుందేమో. ఐ అబ్జర్వ్ పీపుల్, ఐ టాక్ టు పీపుల్, ఐ లవ్ టు టాక్ టు పీపుల్. జనంతో మాట్లాడడం ఇష్టం, వాళ్ళ గురించి తెలుసుకోవడం ఇష్టం, వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఇష్టం. వాళ్ళు ఎన్నో, మనమే 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండి మనమే నాకు చాలా తెలుసు అన్న లైఫ్ లెసన్స్ మనకి చాలా తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటాం. వాళ్ళు ఇంకా ఎన్ని చూసి ఉంటారు, ఒక్కొక్క లైఫ్ హిస్టరీ ఒక్కొక్కటి కదా. అలా అన్నమాట. మీ లైఫ్ మీకు ఎలా ఉంటుందో నా లైఫ్ నాకు ఇంకోలా ఉంటుంది, అంతే సింపుల్. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే నేను ఇలాంటి క్యారెక్టర్, నేను ఇలా ఉంటాను, నేను ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి అక్కడ ప్రాజెక్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఉండదు, అన్నిసార్లు అన్ని చెయ్యక్కర్లేదు. టైం వచ్చినప్పుడు మనం ఏంటో మనం చూపించుకుంటే చాలు అన్నది నా ఒపీనియన్, అంతే సింపుల్. మీకు శ్రీముఖి గారు వ్యాక్స్ చెస్ట్ మీద వేయకుండా ఇక్కడ వేసినట్టయితే సిచ్యువేషన్ ఏంటిది? గడ్డం బియర్డ్ మీద వెళ్ళిపోయావండి. అంతెందుకు మీకు టాస్క్, ఫస్ట్ టాస్క్ అవును, హాఫ్ ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, మాస్క్ మ్యాన్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఇవ్వలేదు. అవును. నెక్స్ట్ షకీబ్ మనీ టాస్క్, షకీబ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఇవ్వలేదు.
నెక్స్ట్ ఫుడ్ టాస్క్ మీకు ఇవ్వలేదు పవన్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు. ముగ్గురు నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ టాస్క్ నేను చేయడానికి రెడీ అయ్యా, హాఫ్ షేవ్ చేసుకోవడానికి రెడీ అయ్యా. నేను అదే చెప్తున్నా ఇందాక, మనం ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేవాళ్ళం. ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ ఛాన్స్ వచ్చినా మనం తీసుకోగలగాలి. టాటూ వేసుకోవడం, ఇక్కడ టాటూ వేయించుకోమని నేను రెడీ వేయించుకోవడానికి. ఐ హ్యావ్ మై ప్లాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత ఉంచుకుంటామా, తీన్ చేసుకుంటామా. నేను అప్పుడే మాట్లాడుతున్నా, నిఖిత ఈజ్ అ డాక్టర్, ఫోన్ బదులు కొట్టింది కదా, ఆమె డాక్టర్ అనమాట. ఆమెతో మాట్లాడుతున్నా, టాటూ వేయించుకుంటే తీయించే, నా ముందే కూర్చుంది అనమాట. బేసిక్ గా టాటూ వేయించుకుంటే తీసేసుకోవచ్చా, ఉంటాయా, రిమూవల్ ఉంటాయా, ఎలా ఉంటాయా అని అడిగితే ఆనందంగా తీసుకోవచ్చు, ఏం కాదు, హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్పి నిఖిత చెప్తూ ఉంది అనమాట. సో ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ ఇక్కడ ఆమె లూజర్ అని వేయించుకుంటే ఏమో ఇక్కడ కొట్టింగ్ చేసుకుని చిన్న పెట్టుకుని ఐఎమ్ నాట్ అని రాయించుకుంటానేమో, తర్వాత టాటూలో ఐఎమ్ నాట్ అ లూజర్ అని వస్తుందేమో. బిగ్ బాస్ అని వేయించుకుంటే ఏముంది, ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంకా పేరు వస్తుందేమో. అలాగా ప్రతి టాస్క్ నేను వెళ్తానని. ఇంకా లాస్ట్కి ఇంకా ఓకే నాకు అసలు టాస్క్ రాలేదు, చెస్ట్ వ్యాక్స్ దగ్గర ఓకే ఇంకా నేను చెయ్యెత్తరా నాకు ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో నేను నుంచి నన్ను పిలిచారు. అప్పుడు అంటే జడ్జెస్ కి మనం ఇచ్చిన రెజ్యూమ్ లో ఉంటది కదా, ఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన బాడీ మొత్తం కొద్ది గొప్ప ఉంటది కదా. నా ఫిజికల్ బాడీ గురించి, ఫిజికల్ గురించి అసలు అడగలే నన్ను. ప్రాబబ్లీ నేను ఏమన్నా ఎక్కడైనా. మన నవదీప్ గారు ఒక మాట అన్నారు మిమ్మల్ని వ్యాక్స్ గురించి పిలిచినప్పుడు, మేము అందుకనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం. మరి మనీష్ని కూడా పిలిచారు, మనీష్కి హెయిర్ లేదు. మనీష్నే అదే అందుకని షర్ట్ ఓపెన్ చేయించడానికే పిలిపించారా, లేకపోతే ఏం లేదు అని ప్రూవ్ చేయడం అయి ఉండొచ్చు. ప్రాబబ్లీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. తను రాసి ఉండొచ్చు, నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ రిమూవింగ్ మై షర్ట్ అన్న వెంటనే అది రాసి ఉండొచ్చు, ఆయన తెలీదు అది. బట్ నాకైతే ఇక్కడ చెస్ట్ హెయిర్ ఉందని చెప్పి నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎందుకంటే కనిపిస్తా ఉంటది కదా. కనిపిస్తుంది బేసిక్ గా షర్ట్ వేసుకుంటే ఇక్కడ చిన్నది కనిపించినా సరే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న టాప్ 15 లో 5 మెంబర్స్ హౌస్ లోకి వెళ్తారు. మీ అభిప్రాయంలో ఆ 5 మెంబర్స్ ఎవరు? శ్రీజ డెఫినెట్లీ ఉంటుంది, పక్కా ఉంటుంది. శ్రీజ ఉంటుంది, హరీష్ ఉంటారు, మాస్క్ మెన్ హరీష్ గారు ఉంటారు. అండ్ ఐ థింక్ షాకీబ్ ఆల్సో హ్యాస్ అ ఛాన్స్ బికాస్ ఆఫ్ ద ఓటింగ్ అదంతా చూస్తే కనుక షాకీబ్ కి మంచి ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. షాకీబ్ గురించి కూడా ఇంకో మాట చెప్పాలి. షాకీబ్ బిగ్ బాస్ 4 లో మనకి సోహెల్ ఉన్నాడు కదా, లైక్ బిగ్ బాస్ 4 లో సోహెల్ ని చూసినట్టు అనిపిస్తుంది షాకీబ్ ని చూస్తుంటే అనే కామెంట్స్ అనేవి చాలా యాక్టివ్ గా ఉండడం అదంతా అలాగే కనిపిస్తుంది. బేసిక్ గా యాక్టివ్ గా ఉండడం అదంతా మంచి ఫన్నీ పర్సన్. సీరియస్ అయినప్పుడు సీరియస్ అయిపోతాడు, సరదాగా ఉన్నప్పుడు సరదాగా ఉంటాడు, డమ్ ఉన్నప్పుడు అంత డమ్ క్యాండిడేట్ కూడా ఎక్కడ చూడడం అనిపిస్తూ ఉంటుంది. అంటే షాకిబ్ డమ్ అనట్లేదు, ఒక్కొక్కళ్ళ దగ్గర అది డమ్ కాదు, ఇన్నోసెన్స్ అని చెప్పాలి బేసిక్ గా. అంతే ఇన్నోసెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ ఎవరు చెప్పాను? శ్రీజ, షాకీబ్, హరీష్, మనీష్ గారికి కూడా స్కోప్ ఉంది బికాజ్ ఆయనకి మంచి స్క్రీన్ టైం వస్తుంది, ఆయన ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అని చెప్పి బయట వస్తూ ఉంది. మనీష్ గారికి స్కోప్ ఉంది. ఇంకా 5th పర్సన్ ప్రియా అవ్వచ్చు, ప్రియా వెళ్ళొచ్చు, ప్రియా శెట్టి వెళ్ళొచ్చు. అర్థమైంది. ప్రియా శెట్టి గారు గేమ్ పవన్ ఉన్నాడు, పీక్స్ ఆడుతున్నారు అసలు. ప్రియా గారు కూడా గేమ్స్. మన పవన్ ఉన్నాడు. పవన్ నా ఉద్దేశం అయితే పవన్, శ్రీతేజ ఎవరు? సారీ శ్రీజ, పవన్, ప్రియా, హరీష్, షాకిబ్. ఓకే అన్న, మీరు అంటే ఇంకా ఉన్నారు. బాగానే ఉంది అక్కడ. ఫస్ట్ కన్ఫర్మ్ గా అయితే శ్రీజ అండ్ హరీష్ గారు అయితే నాకు కన్ఫర్మ్ అనిపిస్తుంది. నాకు ఇంకొకరు కూడా కన్ఫర్మ్ అనిపిస్తుంది, ప్రసన్న గారు ఎలిమినేట్ అయిపోయారుగా. అవునా? అది బయటకు కూడా చెప్పేశారుగా. అది తెలీదు అన్న, మనకి రాలేదు. ఆల్రెడీ ఇంటర్వ్యూలు కూడా వస్తాయి బయటికి, ఎలిమినేట్ అయ్యానని చెప్పి. అది ఓన్లీ రెడ్ కార్డ్ చూపించారు నాకు అనేసి అన్న. ఎలిమినేట్ అయ్యారని చెప్పారు. ఎవరు? ప్రసన్న గారు, శ్వేతా శెట్టి అనుకుంటా. ఎలిమినేట్ అయ్యారని చెప్పి బయటకు వచ్చేసింది. ప్రాబబ్లీ మన ఇంటర్వ్యూ బయటకు వచ్చే టైంకి అది ఆ డెసిషన్ అఫీషియల్ గా కూడా బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఈరోజు ఈవినింగ్ వేసేద్దాం అయితే. అంతే. ఓకే అన్న, మీరు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ లో కనపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హిట్ టీవీ తరఫు నుంచి. ఐ హోప్ దట్ టు. అలాగే మీరు అనుకున్నట్టు మనం ఆల్బమ్ సాంగ్ మీరే చేయాలి హీరోగా. మీరు ప్రొడ్యూస్ చేయండి. డెఫినెట్ గా దాని గురించే మాట్లాడుతున్నాము. ఓకేనా? డెఫినెట్ గా మీరు అది కూడా చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు ఇంకా మరిన్ని, అంటే ఒక ఎస్పీబీ గారు అంత కాకపోయినా గానీ కొంచెం ఎదుగుతారు. మా దేవుడు ఆయన, అందరికి దేవుడు ఆయన, మా ఐడల్ దేవుడు. ఆయనతోటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం చెన్నైలో. అంత చాలా చాలా బ్యూటిఫుల్ పర్సన్. మీకు ఇంకా ఎన్నెన్నో ఆఫర్స్ రావాలి, మీరు ఇంకా అనుకున్న స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.